4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. 4వ అధ్యాయము మొదటి ఉపోద్ఘాతము. మనం మొదటి అధ్యాయంలో అర్జునుడి విషాదాన్ని గమనించాము. ధనుర్బాణాలు ధరించి నేను ఎవరితో యుద్ధం చేయాలో గమనిస్తాను, రథాన్ని ఇరుసేనల మధ్య నిలుపమని అడిగిన అర్జునుడు యుద్ధం కోసమై సమావేశమైన తన బంధువులందరినీ చూసి మోహగ్రస్తుడై విచలితుడయ్యాడు. నేను యుద్ధమే చేయనని చెప్పాడు. అందుకు శ్రీకృష్ణుడు, తీరా యుద్ధ సమయంలో నీకు ఈ విధమైన మోహము విషాదము తగదని చెప్పాడు. అప్పుడు అర్జునుడు, భీష్ముడు, ద్రోణుడు మొదలైన వారు నాకు పూజనీయులు, వారితో ఎలా యుద్ధం చేసేది అని అడిగాడు. చివరిగా, కార్పణ్య దోషంతో నా బుద్ధి సందిగ్ధంలో పడినది, నాకు ఏది శ్రేయస్కరమో నీవే చెప్పు, నీ శిష్యుడనై శరణు కోరుతున్నాను అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతడికి మూలతత్వాన్ని, నిత్యము, సర్వగతము, శాశ్వతము అయిన ఆత్మతత్వాన్ని బోధించాడు. అవ్యయమైన సచ్చిదానంద పరబ్రహ్మ ప్రాప్తి కొరకై కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, ఈ విధంగా విస్తృతంగా అర్జునుడికి జ్ఞానాన్ని, కర్తవ్యాన్ని ఉపదేశించాడు. కర్మయోగాన్ని బోధిస్తూ మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్నమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తము నుంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి నిత్యము నన్నే స్మరిస్తూ ఆశను, మమతను వీడి యుద్ధము చెయ్యి, కర్మలను ఆచరించు అన్నాడు. అప్పుడు అర్జునుడికి సందేహం కలిగింది, ఈ యోగాన్ని నేను మొదటిసారిగా వింటున్నానా అని. అర్జునుడు ఏమీ అడగలేదు, కానీ అంతర్యామి అయిన శ్రీకృష్ణుడు అతడి మనసులోని సందేహాన్ని కనిపెట్టి ఈ యోగం యొక్క ఇతిహాసాన్ని వివరంగా చెప్తున్నాడు.